క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులకు యేసుక్రీస్తు నామములో శుభములు. దేవుని యొక్క నూతనమైన కృప మీకు కలుగునుగాక. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని, దేవునిలో వర్ధిల్లాలనేది మా ప్రార్థన. ఈరోజు దేవుడు మనకి ఇచ్చిన మాట ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 23వ వచనం. మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి. ఈ మాటలు మనం ద్వితీయోపదేశ కాండంలో చూస్తున్నాము. ఇక్కడ మోషే గారు నిర్గమకాండంలో ఏం జరిగింది అనేది ఇశ్రాయేలుకు మరలా గుర్తు చేస్తూ, మీరు ఎంత గొప్పగా దేవుడు మిమ్మల్ని తీసుకొచ్చారు, ఆయన తీసుకురావడమే కాదు ఆయన తనను తాను మీకు చూపించుకున్నారు అని తెలియచేస్తూ, మరియు ఆ పర్వతము అగ్ని వలన మండుచున్నప్పుడు ఎప్పుడైతే సీనాయి కొండ మీదకి దేవుడు దిగి వచ్చారో ఆయన అగ్ని ధూమముగా ఉన్నట్టు మనం అక్కడ చూస్తాం. నిర్గమకాండం 20వ అధ్యాయంలో 19వ అధ్యాయంలో చూస్తాం కదా. ఆయన అగ్ని మధ్య నుండి ఇశ్రాయేలుతో మాట్లాడారంట. ఆ చీకటి మధ్య నుండి ఆ స్వరమును విని, అంటే ఆ ధూమము నుండి, ఆ అగ్ని మధ్యము నుండి, ఆ మండుచున్న ఆ యొక్క అగ్ని పర్వతంలో నుండి దేవుడి స్వరము ఇశ్రాయేలీలు అప్పుడు విన్నారు. కానీ వాళ్ళ ఆ స్వరం విన్నప్పుడు భయపడిపోయారనమాట. దేవుని యొక్క భయంకరత్వాన్ని, దేవుని యొక్క భీకరత్వాన్ని వారు చూచినప్పుడు వారు భయపడి, మేము చచ్చిపోతామేమో అని, దేవుడు మాతో మాట్లాడొద్దు, నువ్వు మాతో మాట్లాడితే చాలు అని మోషే గారితో చెప్పినట్టుగా మనం నిర్గమకాండంలో చూస్తాం. అవే సంఘటనలను, అవే మాటలను ఇక్కడ ఇశ్రాయేలుకి మోషే మరలా గుర్తు చేస్తుందన్నమాట. ఆ స్వరమును విని మీరు అనగా మీ గోత్రముల ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి, అంటే ఆ స్వరమును విని, ఆ యొక్క మాటలు విని మీ గోత్రాలలో ఉన్నవాళ్ళు, మీరు అనంటే అప్పటికి సగం మంది ఐగుప్తు నుండి వచ్చిన వారు చనిపోయారన్నమాట. వాళ్ళ పిల్లలకి దేవుడు మోషే ద్వారా ఈ ద్వితీయోపదేశకాండం బోధిస్తూ చెప్తున్నమాట. మీ గోత్రములో ప్రధానులను మీ పెద్దలను నా యొద్దకు వచ్చి ఏమన్నారు అనేది 24వ వచనంలో ఉంది. మన దేవుడైన యెహోవా తన ఘనతను మహాత్యమును మాకు చూపించాను. అగ్ని మధ్య నుండి ఆయన స్వరమును వింటిమి. దేవుడు నరులతో మాట్లాడినను వారు బ్రతుకుదురని నేడు తెలుసుకుంటుమి. అంటే ఏదైతే ఆనాడు ఇశ్రాయేలీలు అనుభవించారో, ఆ ప్రధానులు, ఆ పెద్దలు అనుభవించారో, అది ఇక్కడ మోషే గారితో మరలా తెలియచేస్తున్నట్టుగా మనము చూడగలం. ఈరోజు ఫ్రెష్ మన్నా వింటున్న ప్రతి ఒక్కరం జ్ఞాపకం చేసుకోవాలి. మన దేవుడు మాట్లాడే దేవుడు, మన దేవుడు దర్శించే దేవుడు, తన ఘనతను మహాత్యమును చూపించుకునే దేవుడు అన్నమాట. ఆనాడు ఇశ్రాయేలుకే చూపించుకున్న దేవుడు కాదు, మనకి కూడా. మనం ఎప్పుడైతే ఆయన ఆశ కలిగి అనుసరిస్తూ ఆరాధిస్తూ ఆయన వెంబడిస్తామో, ఆయన యొక్క ఘనతను, ఆయన యొక్క మహాత్యమును, ఆయన భీకరత్వాన్ని మనము కూడా చూడగలుగుతాం. దేవుణ్ణి చూసి కూడా బ్రతకొచ్చు, దేవుని స్వరం విని కూడా బ్రతకొచ్చు అని ఆ రోజు దేవుడు వారికి చూపించినట్టే మనకు కూడా దేవుడు దర్శించి మనల్ని బలపరిచి మనల్ని అనేక మంది ఎదుటి సాక్షులుగా నిలబెట్టును. ఇటువంటి గొప్ప దేవుణ్ణి మనం కలిగి ఉన్నందుకు దేవునికి మహిమ చెల్లిస్తూ ఆయన మాట వింటూ ఆయనతో కూడా ముందుకు సాగిపోదుముగాక. ఆమేన్.